నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లిదండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచిరా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచిరా, నీవు నన్ను విడువనంటివే. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏమాత్రం విడువను. ఎంతమంది మనల్ని విడిచిపెట్టి పోయినా కూడా ప్రియ దేవుని బిడ్డ, బంధువులైనా, చుట్టాలైనా, పట్టాలైనా, ఇంటి ప్రక్కవారైనా, భార్య అయినా, భర్త అయినా, బంధువులు విడిచిపెట్టే అవకాశం ఉంది చివరిన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కూడా విడిచిపెడతారు. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా పరిపూర్ణైన వారు ఎంతమంది దేవుని విడిచిపెట్టిపోలేదు. మొదటి బాగానే ఉంటారు, చిన్నగా వచ్చి ఆరాధన చేస్తుంటారు. కొద్దిలో దీవించబడి అభివృద్ధి పొందుతున్న కొలది వారికి రెక్కలు వస్తాయి, వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మేలు చేసి దేవుడు మనకున్నాడు. మన ఒంటరి వారం కాదు, మనతో యేసయ్య ఉన్నాడు. స్తోత్రం. ఇందాక నువ్వు నా ఎదురు ఉంటా నాకేమీ దిగులు లేదా, భయం లేదా. ఏదో పాట పాడారు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. మనకి సమయం లేదు పాడటానికి. నేను 5:30కి రోడ్డు మీద ఉన్నా, తెలుసా మీకు? 5:30 కదా, 5:20కే రోడ్డు మీద ఉన్నా. అయ్యో మీరు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు అంటున్నాడు ఆయన. నువ్వు 5:30కి రిబ్బన్ కట్ చేయమన్నావు కదా, నాది లేట్ అయిపోయింది, నేను ముందే సిద్ధపడి వస్తాను. లేదు అంకుల్, నేను చెప్పేవారు ఉండమన్నా. 6:20కి నేను ఫోన్ చేసి ఇప్పుడు బండి బయలుదేరండి అంటున్నాడు. నేను చేస్తాను. అంత మనము సమస్తము క్రమముగా మర్యాదగా. You must become the children of God. దేవుని సంతానం. అబ్రహాం సంతానం అంటే ఏంటంటే టైం మెయింటైన్ చేయాలి. అబ్రహాం తన జీవితంలో అన్ని కూడా క్రమముగా పాటించాడు. అబ్రహాం జకయ్య గురించి దేవుడు అంటాడు, ఇతడును అబ్రహాము సంతానం. ఈ మెయింటైన్ టైం. దేవుని సమయం పోనివద్దు. సమాధానం 4వ అధ్యాయం 1వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో వ్రాయబడి, సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుచు. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత. ముందు సమాధానమైన బంధము లేదండి, ఆత్మ కలిగించే ఐక్యత. ఆత్మ కలిగించే ఐక్యత కానీ దేర్ ఇస్ నో పీస్. ద బాండ్ ఆఫ్ పీస్ షుడ్ బి దేర్. సమాధానమైన బంధము లేకుండా ఆత్మ కలిగించే ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? తోటి వారితో సమాధానం లేదు, ఇంటి ప్రక్క వారితో సమాధానం లేదు, ఇంటి వెనక వారితో సమాధానం లేదే. యేసుక్రీస్తు నా సమాధానం మీకు ఇస్తున్నప్పుడు why can't we have peace with others? మనతో సమానమైన వారిని చూసుకొని సమాధాన పడుతూ ఉంటాం. సమానమైన వారిని చూసుకొని చుట్టకు ఏర్పాటు చేసుకుంటాం. మనతో సరి అయిన వారుగా చూసుకొని వారితో స్నేహం ఏర్పాటు చేసుకుంటాం. అది కాదండి. సమాధానం మన బంధము చేత ముందర ఉండాలి. ఆత్మ కలిగించే ఐక్యమును, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన తగినట్లుగా శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకుని వాళ్ళని. చాలండి, దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా. సమాధానమైన బంధము లేకుండా ఎన్నైనా ప్రయోజనం లేదండి. యేసు ప్రభువుకు ఆమె వచ్చింది, ఆమె చాలా బలహీనురాలు, బ్లడ్ ఇష్యూ, 12 సంవత్సరాలు
రక్తస్రావం, ఎంత బాధ అండి. వారం 10 రోజులు ఉంటేనే ఎంతో బలహీనమైపోయి పేలైపోతారు స్త్రీలు. 12 ఏళ్ళ నుంచి అట్లుందండి ఆమె. అసలు ఆమె అనుకుంది మంచిదే, ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను బాగైపోతాను అనుకున్నారు. ఆమె వచ్చి మనుషుల్లోంచి వచ్చేసి వేసే వెళ్ళిపోతున్నాడు. ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు. ఎందుకని వస్త్రం ఏంటి? ఆయన మామూలు వస్త్రాలే కదా. 92 మొదటి వచ్చిన, ఐ థింక్ 93 కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా అదండి, ధరించున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రం ఏంటి? ప్రభావమే. ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. కొట్టు చప్పట్లు ఒకసారి చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభావమును వస్త్రం. దట్ డిజైన్మెంట్ ఈస్ దేర్ ఇన్ దట్ వుమన్స్ హార్ట్. ఆమె జీవితం హృదయములో ఆలోచన ఉంది. ఆయన ప్రభావముతో నింపబడినవాడు, మహిమతో నింపబడిన దేవుడు, శక్తితో నింపబడిన వాడు. ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, నేను బాగైపోతాను. అసలు సంగతి ఏంటంటే ఆ ఇంట్లో సమాధానం లేదు. స్వస్థత కలిగిన పూర్ణ స్వస్థత చాలా మందికి రాదండి. ఎందుకంటే వారి ఇంట్లో సమాధానం ఉండదు. డాక్టర్ దగ్గరికి పోతారు, వైద్యుల దగ్గర పోతారు, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేస్తారు, టెంపరీగా స్వస్థత పొందుకుంటారు, మళ్ళీ రిలాప్స్ అయిపోతారు. రోగం మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తారు. యేసుక్రీస్తు అన్నారు 5వ అధ్యాయం మార్కు సువార్త ఈ మాట చెబుతూ, అందుకాయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. జాగ్రత్తగా వినండి. సమాధానము గల దానివై నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గల దానివై పొమ్ము. సమాధానము గలదానివై పొమ్ము. నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక. హాఫ్ హీలింగ్. ఎందుకు? సగము స్వస్థత అండి. పాస్టర్ గారు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తామే. దయ్యాలు పోతా ఉంటే ఎటువంటి దయ్యమైన పోతానే ఉంది, కానీ మళ్ళా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో సమాధానం. నా సబ్జెక్ట్ అది కాదు, సడన్గా దేవుడు ఇచ్చిన కనుక ఆ మాట చెప్తున్న నా ఆత్మదేవుడు. సమాధానముల బంధం ఉండాలి మనకి. we need to have the bond of peace. యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం మనలో ఏలుతూ ఉంటే ఈజీగా రోగాలు పోతానే ఉంటాయి, అద్భుతాలు జరుగుతుంటాయి. సమాధానం లేకపోతే ఏముందండి అక్కడ? ఇదే సమాధానం. కుటుంబాల సమాధానం ఉందా? సంఘాల మధ్య సమాధానం ఉందా? దైవజనుల మధ్య సమాధానం ఉందా? కుటుంబంలో సమాధానం ఉంది. అందుకనే దైవజనుడు ఏం పాడతాడు? ఏ పాడదు? సమాధానం లేదు, ఆధారం నీవే నయ్యా, ఆధారం నీవే నయ్యా. కాలము మారినా కష్టాలే తీరినా, కాలము మారినా కష్టాలే తీరినా, కారణం నీవే నయ్యా యేసయ్యా, కారణం నీవే నయ్యా. ఎన్నో జయాలు చూశాను నేనింత కాలం, లోకములో ఎన్నో జయాలు ఆమె చూశాను చెప్పట్లో కాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది, నెమ్మది నొంద సమాధానం కొదువైనది.